నాది కాదని నువ్వు వదిలేసిన తప్పు నీ దాకా రాక మానదు, గుర్తు పెట్టుకో. ఎర్లీ మార్నింగ్ 8కి వచ్చి పిక్ చేసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. కారాగుందేంటి ఇక్కడ? రే, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, అనవసరమైన విషయాల్లో తల తోర్చుకో. తప్పు చేస్తున్నానా? పాపం ఆ అమ్మాయి ఎవరో ఏంటో. మా చిట్టి ఇంకా ఇంటికి రాలేదురా, ఫోన్ కూడా చేయడం లేదు. ఇంకా ఇంటికి రాలేదా? చిట్టి చిట్టి, అన్నయ్య, క్యాబ్స్ ఏం దొరకలేదురా. స్వప్న వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇటే మన కారు వెళ్ళిందా? మా అక్కని లాకెళ్ళిపోయారన్నా. స్వార్థం, అత్యాచారం జరుగుతుందని తెలిసి వదిలేశావు. ఇప్పుడు ఏం చెప్తావు వాడికి? నా చెల్లి కాదని వదిలేశానన్నా? అదే నీ చెల్లి అయ్యుంటే కనీసం ప్రయత్నించేవాడివి కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమన్నా జరిగితే ఆ పాపంలో నీకు భాగం ఉంటుంది, మర్చిపోకు. కామెంట్ చేస్తే నా చెల్లి కాదు, టీజింగ్ చేస్తే నా చెల్లి కాదు. మోసం, అత్యాచారం, వరకట్నం, హత్య ఇలా ఏమి జరిగినా నాది కాదు, నాది కాదు, నాది కాదు, నాది కాదు అని నువ్వు వదిలేసిన ప్రతి తప్పు నీ దాకా రాక మానదు, గుర్తుపెట్టుకో. సమాజంలో నీ బాధ్యత మర్చిపోకు మిత్రమా. మన ఇంట్లో ఆడపడుచుల్లాగా ప్రతి ఇంట్లో ఆడపడుచులు బాగుండేలా బాధ్యతగా నడుచుకో.